హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ టిప్ విత్ సిరి. నేనైతే షాప్‌లో కొనుక్కున్న పల్లి పట్టిలాగే సేమ్ ఇంట్లోనే కూడా తయారు చేసుకోవచ్చు. నేనైతే చేసుకున్న వీడియో అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇంత ఈజీ టిప్ తోటి మీరైతే చాలా రుచిగా పల్లీల పట్టి చేసుకోవచ్చు. సో, బ్లడ్ కూడా పెరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో లైక్ షేర్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామా? ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటి? పల్లీలు అండ్ బెల్లం. సో, ఈ రెండిటైతే కాంబినేషను ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది అందుబాటులో ఉండే పదార్థాలే ఇంట్లో. చాలా హెల్తీ పరంగా ఆరోగ్యంగా బ్లడ్ సరఫరా అవుతుంది, బ్లడ్ పెరుగుతుంది. సో, చాలా గుడ్ అనమాట. మొత్తానికి నేనైతే పల్లీలు వేయించుకుంటున్నాను అనమాట. పల్లీలు చూసుకోండి, పుచ్చులు ఉన్నాయి తీసేసి మంచి పల్లీలు అయితే వేయించుకోండి. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. సో, నల్లగా అయితే వేయించుకోకండి, ఎందుకంటే టేస్ట్ అనేది పోతుంది. సో, పల్లీలు 5 మినిట్స్ అలా వేయించిన తర్వాత పెట్టండి, ఎందుకంటే వెమ్మటే తీస్తే పల్లీలు అనేది అతుక్కొని రాదు. సో, 5 మినిట్స్ తర్వాత తీస్తే ఏంటంటే తొందరగా వస్తుందన్నమాట. నేనైతే ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ వేసుకుంటున్నాను అనమాట. అయితే 1 గ్లాస్ వేసుకున్నాను. ఇంకొక గ్లాస్ కూడా వేసుకుంటున్నాను. సరిపోతుందో లేదా అనేసి. మీరైతే కరెక్ట్ మెజర్‌మెంట్ పెట్టకున్న అవసరం లేదు. ఇది ఎలాగైనా చేసుకోవచ్చనమాట పల్లి పట్టి. సో, నేను మరిగించాననమాట. సో, మరిగించాలి. మరిగిస్తేనే బెల్లం అనేది తొందరగా వేడెక్కుతుంది అనమాట. మనం బెల్లం వేసుకున్న తర్వాత కొద్దిగా ఉండలు లేకుండా కలుపుకోవాలనమాట. మ అది మరగాలనమాట. మరిగితేనే చాలా రుచి అనేది వస్తుంది. మీరింక కలుపుకోవాలనమాట. థిక్‌నెస్ అనేది మనకు తెలవకపోవచ్చు. సో, మీరైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వాటర్‌లో వేసి చూడండి, తెలుస్తుంది. అండ్ పల్లీలు నేనైతే పొట్టు తీసి రెడీగా పెట్టాను. పొట్టు తీసినదైతే మీకు చూయించలేదు, ఎందుకంటే ఇలా ఎవరైనా తీయగలుగుతారు. సో, నేను తీసాక అది మరిగిందో లేదో మీకు చూపిస్తున్నాను. ఇలా అయితే మరిగించుకోవాలన్నమాట. మరిగిన తర్వాత థిక్‌నెస్ అనేది చూసుకోవాలన్నమాట. గట్టిగా అవుతుంది, ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్‌లో పెట్టినా కూడా అది మాడిపోతుందన్నమాట. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. అది థిక్‌నెస్ వచ్చిన తర్వాత పల్లీలైతే అందులో వేసుకొని కలపాలండి. కలపకపోతే మళ్ళీ అది గట్టిగా అయిపోతుంది. మంట లో ఫ్లేమ్‌లో పెట్టండి, హై ఫ్లేమ్‌లో పెట్టకండి. మెత్తగా నల్లగా అయిపోతుంది, తినబుద్ధి కూడా కాదు. సో, ఇలా అయితే కలుపుకోవాలన్నమాట. చూడండి థిక్‌నెస్ వచ్చింది కదా, అప్పుడైతే స్టాప్ చేయాలన్నమాట. థిక్‌నెస్ వచ్చాక బెల్లం అనేది బుడ్డలకి పట్టుకోవాలన్నమాట. ఆ విధంగా కలుపుకోవాలి. దింపేసుకున్న తర్వాత ఆరిన తర్వాత ఇది వేడిగా ఉన్నప్పుడు డైరెక్ట్ వేస్తారా, లేకపోతే చల్లగా అయిన తర్వాత వేస్తారా? నాకు కింద కామెంట్ చేయండి, నాకు తెలీదు. నేనైతే చల్లగా అయిన తర్వాతనే వేసాను. ఇలా ఒక డబ్బాలో అయితే వేసుకున్నాను అనమాట నేను. పల్లి పట్టి వేసుకున్న తర్వాత మనమైతే మొత్తం సదరంగా అనుకోవాలన్నమాట. ఒకటే లెవెల్‌గా అనుకోవాలి. ఎందుకంటే అలా అనుకోకపోతే మనకైతే రావన్నమాట, గట్టిగా అయిపోతాయి. ఇలా అనుకోవడం వల్ల బెనిఫిట్ ఇదొకటి. సో, చాలా కేర్‌ఫుల్ అండ్ వేసినప్పుడు. చూసారా? ఇలానే ఈజీగా ఇంట్లో అయితే పల్లి పట్టి చేసుకోవచ్చు. చాలా ఇష్టపడతారనమాట అందరూ ఖచ్చితంగా. ఇదైతే హెల్త్‌కి చాలా బెనిఫిట్ అండి. ఏదో బయట రూ. 1, రూ. 2 పెట్టి తెచ్చుకునే బదులు ఇవైతే ఇంట్లో చేసుకొని డైలీ తినొచ్చనమాట. ఇదైతే మార్నింగ్ తినొచ్చు, ఆఫ్టర్‌నూన్ తినొచ్చు, ఈవినింగ్ తినొచ్చు, నైట్ తినొచ్చు. ఇదైతే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మీరైతే బ్లడ్ లేని వాళ్ళు కంగారు పడకుండా ఇదైతే డైలీ తీసుకోండి, చాలా ఉపయోగపడుతుంది. ఈ టిప్ అయితే మీకు, ఈ హెల్త్ బెనిఫిట్ మీకు నచ్చింది అనుకుంటే కింద కామెంట్ చేయండి, మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.